అందరికీ శుభోదయం అండి. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె ఇవ్వడం అనే ఒక సాంప్రదాయం అనేది మనకి అనాదిగా వస్తున్న ఆచారం. మన విజయవాడలో సత్యనారాయణపురంలో ఉన్న దుర్గా భవానీ సమేత నీలకంఠేశ్వర పీఠం ఈ దేవాలయంలో ఈ రోజున దుర్గా భవానీ అమ్మవారికి కన్నుల పండుగగా ఈ సారె ఇవ్వడం జరిగిందండి. ఆషాఢ మాసంలో ఇచ్చే సారె అన్నమాట. అమ్మవారికి ఇచ్చిన సారె మీరందరూ కూడా దర్శనం చేసుకుని అమ్మవారి అయ్యవారి ఆశీర్వచనములు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ఓం శ్రీ మాత్రే నమః.
లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంభునికి మాతవుగా హరిహరాదులు సేవింప చెండుని ముందుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులలో బాలా త్రిపుర సుందరిగా హంసవాహనారూఢినిగా వేదమాతవై వచ్చితివి శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకుని భక్తి మార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా కామితార్థప్రదాయినిగా కంచి కామాక్షి వైనావు శ్రీచక్రరాజనిలయినిగా శ్రీమత్త్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి గరావమ్మ మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురిని చంపితివి ముల్లోకాలను ఏలితివి మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాత పూమాలలతో పార్వతీదేవిగా వచ్చితివి రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక పర్ధిని వైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడ
కనక దుర్గవై వెలసితివి. రామలింగేశ్వరు రాణివిగా, రవికుల సోముని రమణినిగా, రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు. ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రం చేబూని, శంభుని శంభులదును మాడి వచ్చితి శ్రీ శ్యామలగా. మహామంత్రాధిదేవతగా, లలితా త్రిపుర సుందరిగా, దారిద్ర బాధలు తొలగించి మహదానందము కలిగించే. ఆర్ధత్రాయ పరాయణివే, అద్వైతామృతవర్షిణివే, ఆదిశంకర పూజితవే, అపర్ణాదేవి రావమ్మ. విష్ణుపాదమున జనించి గంగావతారము ఎత్తితివి, భాగీరథులు నిన్ను కొలువా భూలోకానికి వచ్చితివి. మాతా శంభు ప్రియా, జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం, జగమంతటికి ఆధారం. ఆశుతోషుని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి, ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ. దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి, అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ. శంఖు చక్రము ధరించి రాక్షస సంహారము చేసి, లోకరక్షణ చేశావు, భక్తుల మదిలో నిలిచావు. పరాభటారిక దేవతగా, పరమశాంతి స్వరూపిణిగా, చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను దయించితివి. పంచదశాక్షరి మంత్రాధితగా, పరమేశ్వర పరమేశ్వరితో క్రమగణములు కొలువుండ, కైలాసం పులకించే. సురులు అసురులు అందరును శరణు వంచి మొక్కంగా, మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి.